హలో అండి, ఇవాళ మనం మల్టీగ్రెయిన్ జావని ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనం ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాము. దాని తర్వాత జావని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల రాగులు, 1 కప్పు జొన్నలు, అర కప్పు సోయాబీన్స్, 1 కప్పు సజ్జలు, 1 కప్పు గోధుమలు, 100 గ్రాముల బాదం పప్పు, అలాగే 100 గ్రాముల జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీలో సోయాబీన్స్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. సోయాబీన్స్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది. ఇవి ఇప్పుడు వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి కొన్ని జొన్నలు తీసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. జొన్నల్లో ఎక్కువ శాతం విటమిన్స్, మినరల్స్ అలాగే ప్రోటీన్ ఉంటుంది, మనకు చాలా మంచిది. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీలోకి సజ్జలు తీసుకొని ఈ విధంగా మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. సజ్జలు కొలెస్ట్రాల్ని బాగా రెడ్యూస్ చేస్తాయండి, అలాగే హై ఫైబర్ కంటెంట్ ఉండడం వలన మన గ్లూకోజ్ లెవెల్ని నార్మల్లో ఉంచుతుంది. ఈ సజ్జలని రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల మన స్టమక్లో ఉండే అల్సర్స్ని తగ్గిస్తుంది, అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు 2 కప్పుల రాగుల్ని వేసి మళ్ళీ వేయించుకోవాలి. రాగుల్లో ఎక్కువ కాల్షియం, కార్బోహైడ్రేట్స్ అలాగే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మన వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగానే 2-3 నిమిషాలు గోధుమల్ని కూడా వేయించుకుందాము. గోధుమల్లో ఎక్కువ ఐరన్, కాల్షియం అలాగే విటమిన్ B6 ఉంటాయి. 3 నిమిషాలు అయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే బాండీలోకి ఇప్పుడు కొద్దిగా బాదం పప్పు వేసి వేయించుకుందాము. బాదం పప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బాదం పప్పులో విటమిన్ E ఉంటుందండి, అలాగే లో బీపీని తగ్గిస్తుంది. ఇవి ఇప్పుడు వేగాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే బాండీలో కొన్ని జీడిపప్పులు వేసి 2 నిమిషాలు వేయించుకుందాం. జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పులో ఎక్కువ మినరల్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందాక మనం వేయించి పెట్టుకున్న అన్ని మిల్లెట్స్ని ఇలా బాగా కలిపేసి మిక్సీలో వేసుకోవాలి. అంతేనండి, మన మల్టీగ్రెయిన్ పిండి రెడీ అయిపోయినట్టే. దీనిలో మీరు కావాలనుకుంటే కొర్రలు 1 కప్పు అలాగే సామలు 1 కప్పు ఈ విధంగానే వేయించుకుని పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మనం జావని ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి, సేమ్ రాగి జావ చేసుకున్నట్టు దీన్ని చేసుకోవాలి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళని ఇలా ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక గ్లాస్లో కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ పిండిని వేసి కలుపుకోవాలి. 2 స్పూన్ల పిండిని వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఈ పిండిని డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో కలిపితే ఉండలు కట్టేస్తుంది, కాబట్టి మనం ముందే ఇలా కలిపి పెట్టుకుంటున్నాము. ఇలా కలిపిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా లిక్విడ్ అయింది కదండి, ఈ లిక్విడ్ని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్లోకి తీసుకుందాము. ఇది కావాలనుకుంటే వేడివేడిగా తాగొచ్చు, లేదా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మజ్జిగ కలుపుకుని కూడా తాగొచ్చు. ఇప్పుడు ఈ జావని బెల్లంతో ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఈ విధంగా ఒక గ్లాస్ నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఈలోపు ఒక చిన్న గ్లాస్లో 2 స్పూన్ల పిండిని వేసి కొద్దిగా నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇలా అయిన లిక్విడ్ని మరుగుతున్న నీళ్ళల్లోకి తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇది బాగా కలిసాక బెల్లం పొడిని మెల్లమెల్లగా ఇందులో కలుపుకుంటూ ఉండాలి. 2 స్పూన్ల బెల్లం పొడిని వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొద్దిగా బెల్లం పొడిని వేసుకోవచ్చు. ఇది కలిసాక ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, జావ బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాము. ఈ జావని ఈ విధంగా డైరెక్ట్గా తాగేయచ్చు, లేకపోతే కొద్దిగా పాలు కూడా కలుపుకుని తాగొచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న 2 జావల్లోకి ఒక జావలో మజ్జిగ అలాగే ఇంకో జావలో పాలు వేసుకుని కలుపుకొని
తాగాలి. ఉప్పు ఉన్న దాంట్లో మజ్జిగను వేసుకుని కలుపుకోవాలి. అలాగే బెల్లం ఉన్న దాంట్లో పాలుని వేసుకుని కలుపుకోవాలి. ఉప్పున్న జావలోకి వేడిగా ఉన్నప్పుడు మజ్జిగను వేసుకోకూడదండి. అలా వేసుకుంటే విరిగిపోతాయి. అంతే అండి, మన జావ రెడీ అయిపోయింది. ఈ జావ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిది. రోజు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.